ప్రైజ్ ది లార్డ్. శ్రీమతి చార్లెస్ కోమన్ గారి రచనల నుండి ఎడారిలో సెలయేర్లు అను గ్రంథము నుండి అనుదిన ధ్యానములు. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచెను కాని గాలిని చూచి భయపడి మునిగిపోసాగి, ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేసెను. మత్తయి సువార్త 14:29-30. జాన్ బన్యన్ అంటాడు, పేతురుకి సందేహాలున్నప్పటికీ కాస్తంత విశ్వాసం కూడా ఉంది. అందువల్లనే నడిచో లేక కేకలు వేసో యేసు ప్రభు చెంతకు చేరగలిగాడు. అయితే ఇక్కడ చూపు అనేది చూడగలిగే కళ్ళు, విశ్వాసానికి అడ్డుబండగా ఉంది. తానంటూ ఒకసారి నడవడం మొదలుపెట్టిన తర్వాత పేతురుకి చుట్టూ ఉన్న అలలతో ఎంతమాత్రం నిమిత్తం లేదు. పేతురు దృష్టి అంతా క్రీస్తు నిలిచిన చోటు నుండి తన వైపుకు ప్రసరిస్తున్న వెలుగు వైపుకే ఉండాలి. నడిచిరా అంటూ నీటి మీద బాటను చూపించి, ప్రభు నీతో అంటే అడుగు వెయ్యి నిస్సంకోచంగా. నీ దృష్టిని ఆయన నుండి మరల్చకు. కెరటాల గాంభీర్యాన్ని లెక్క వేయడం ఎంతమాత్రం ప్రయోజనకరం కాదు. గాలి వేగాన్ని అంచనా వేయడం వల్ల ఫలితం శూన్యం. ప్రమాదం ఎలాంటిది అన్న విషయాన్ని బేరీజు వేయడం అంటే దానికి దాసోహం అవడం అన్నమాట. కష్టాల వడగళ్ళ వాన కురుస్తున్నప్పుడు నిదానించి చూడడం అంటే కోరి తల బద్దలు కొట్టుకొనడమే. కొండల తట్టు నీ కన్ను దృష్టి సారించు, సాగిపో, వేరే మార్గం లేదు. బయలుదేరడానికి భయపడుతున్నావా? వదలడాయన నీ తోడు. నమ్మకం చూపడం వల్లనే తెలిసేది నీకాయన నీడ. ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఆమేన్.